కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి. నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత. కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్తో 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసానికి పార్టీ కార్యకర్తలు అభిమానులు తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నది. తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతిరోజు ప్రజలు తరలి వస్తున్నారు. ఆయనను శాల్వాలతో సత్కరించి కుటుంబ సమేతంగా ఫోటోలు దిగుతున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను అభిమాని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. కేసీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఇక అభిమానుల తాగిడితో కేసీఆర్ నివాసం బుధవారం కిక్కిరిసిపోయింది. వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా కేసీఆర్ వద్దకు పంపించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలతో ప్రాంతం మారుమోగింది. ఇక కార్యకర్తలతో తరలివచ్చిన నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతల కార్యకర్తలతో పాటు వచ్చి అధినేత కేసీఆర్తో సమావేశం అవుతున్నారు. వారి నుంచి కేసీఆర్ నియోజకవర్గాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. బుధవారం కూడా పలు నియోజకవర్గాల నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. కేసీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, రసమాయి బాలకిషన్, సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవిగౌడ్, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్, ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు.